గత కొంతకాలంగా కొందరు మతోన్మాదులు జాకీర్ నాయక్కు ఎయిడ్స్ సోకిందంటూ ఎటువంటి ఆధారాలు లేకుండా ఉద్దేశపూర్వకంగానే అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. ఈ దిగజారుడు ప్రచారంతో కూడా వారి మనస్సు సంతృప్తి చెందలేదనుకుంటా దీనికి ఇంకొంత పైశాచికత్వాన్ని జోడించి ఆయన కూతురికి కూడా ఎయిడ్స్ వచ్చింది అంటూ అబద్ధపు ప్రచారం చేయడం ప్రారంభించారు. తండ్రికి ఎయిడ్స్ వస్తే భార్యకు రావడంలో వింత లేదు, కానీ ఆయన కూతురికి కూడా ఎలా వచ్చింది అంటూ హేళనగా కించపరుస్తూ ఆయన క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ చివరికి తండ్రి కూతురి బంధానికి కూడా రంకు అంటగట్టేంత దిగజారిపోయారు ఈ దుర్మార్గులు. ఒక తెలుగు మతోన్మాద యూట్యూబర్ అయితే ఏకంగా భర్తకు ఎయిడ్స్ వస్తే భార్యకు ఎయిడ్స్ వస్తుంది కానీ కూతురికి ఎలా వస్తుంది అంటే వీరి మతంలో వావి వరుసలు ఉండవు అంటూ అంత దిగజారిపోయి బహిరంగంగా వీడియో పెట్టాడు. వాడెవడో మీకు తెలుసు. అలాంటి చీఫ్ ఫెల్లో పేరు కూడా నేను వాడను. అతని వీడియోని కూడా ఇక్కడ చూపించను. అతని యూట్యూబ్లో 51,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అంటే వాడెవడో ఎంత దుర్మార్గుడో మీరే అర్థం చేసుకోండి. బహుశా వాడి కుటుంబంలో తండ్రి కూతుళ్ళ మధ్య అలాంటి అక్రమ సంబంధాలు ఉంటాయేమో. ఇవన్నీ వీళ్ళు చేస్తున్నది కేవలం ఒక మతానికి వ్యతిరేకంగా విషం చిమ్మి పైశాచిక ఆనందం పొందటానికే. వీళ్ళ బ్రతుకులు యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని ఇతర మతాలపై బురద జల్లుతూ జీవితం గడపడమే. వీరు దేశానికి సమాజానికి పడినటువంటి చీడ పురుగులు ఈ రాస్కెల్స్. అయితే ఇప్పుడు డాక్టర్ జాకీర్ నాయక్ గారి హెల్త్ కు సంబంధించి వచ్చినటువంటి రూమర్స్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రముఖ ఇస్లామిక్ ప్రీచర్ డాక్టర్ జాకీర్ నాయక్ తనకు ఎయిడ్స్ ఎక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్ ఎయిడ్స్ ఉన్నట్లు నిర్ధారణ అయిందని సోషల్ మీడియాలో వైరల్ అయింది. కానీ వారు ఆయన అఫీషియల్ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా వ్యాపించినటువంటి పుకాలను కొట్టివేశారు. సెప్టెంబర్ 10న తన సోషల్ మీడియా అకౌంట్స్లో ఒక పోస్ట్ కూడా పెట్టారు. అందులో అల్హమ్దులిల్లా, అల్లా కృప వలన డాక్టర్ జాకీర్ నాయక్ పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నారు. కొన్ని రోజులుగా కొంతమంది సోషల్ మీడియాలో డాక్టర్ జాకీర్ నాయక్ మలేషియాలోని సన్వే మెడికల్ సెంటర్ ఆసుపత్రిలో చేరారు, ఆయన ఆరోగ్యంగా లేరు అనే వదంతులు వ్యాపించాయి. ఈ ప్రచారాలు అసందర్భమైనటువంటివి, పూర్తిగా తప్పు అని వారు ప్రకటించారు. అల్హమ్దులిల్లా, అల్లా కృపతో డాక్టర్ జాకీర్ నాయక్ ఆరోగ్యంగా ఉన్నారు. దయచేసి అధికారికంగా ధృవీకరించని సమాచారం పట్టించుకోకండి. సోషల్ మీడియాలో వచ్చినటువంటి వదంతులను షేర్ చేయకండి. అలాగే డాక్టర్ జాకీర్ నాయక్ ఆరోగ్యానికి సంబంధించి నిజమైన నమ్మదగిన సమాచారం కోసం అధికారిక వేదికల నుండి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మాత్రమే నమ్మండి అని పోస్ట్ చేశారు. అంతేకాదు, జాకీర్ నాయక్ గారి న్యాయవాది అయినటువంటి అక్బరుద్దీన్ అబ్దుల్ ఖదీర్ ఈ పుకాలను ఫేక్ న్యూస్ అని తిరస్కరించేశారు. ఆయన ఆరోగ్యం బాగుందని, ఇలాంటి తప్పుడు సమాచారం ఆయన ప్రతిష్టను దెబ్బతీయడానికి కొంతమంది వ్యాపింపజేశారు. ఆ వాదనలు పూర్తిగా నిరాధారణమైనటువంటివని చెప్పారు. 2025 సెప్టెంబర్ ప్రారంభంలో మలేషియాలోని ప్రముఖ ప్రైవేట్ ఆసుపత్రిలో డాక్టర్ జాకీర్ నాయక్ చికిత్స పొందుతున్నారని కొన్ని సోషల్ మీడియా ఖాతాలు ఫేక్ న్యూస్ పేజీలు పోస్ట్ చేశాయి. ఆయనకు ఎయిడ్స్ వచ్చింది, ఆయన భార్య ఫర్హత్ నాయక్, కుమార్తె జిక్రా నాయక్లకు కూడా హెచ్ఐవి పాజిటివ్ వచ్చిందని మరికొన్ని పోస్టుల్లో ఆయన బావమరిది కూడా హెచ్ఐవి ఎయిడ్స్తో బాధపడుతున్నారని ఫోటోలు, నకిలీ మెడికల్ రిపోర్టులు షేర్ చేయడం జరిగింది. కొంతమంది ప్రముఖులతో వీడియోలు కూడా చేయించి ఫేక్ అకౌంట్ల ద్వారా దాన్ని మరింత వైరల్ చేశారు. కొందరు ఈ పుకాలను మరింత ఎగతాళి చేస్తూ పోస్టులు పెట్టారు. చివరికి వీళ్ళ దుర్మార్గం ఎంత ముదిరిపోయిందంటే ఫేక్డ్ మెడికల్ డాక్యుమెంట్స్ రిపోర్ట్స్తో సోషల్ మీడియాలో ప్రచారం చేసేశారు. ఎక్స్ మరియు వాట్సాప్, ఫేస్బుక్, యూట్యూబ్ ఛానల్స్ ద్వారా జాకీర్ నాయక్ ప్రాణాంతకరమైనటువంటి ఎయిడ్స్ అనే ప్రచారం బలంగా మారిపోయింది. ప్రముఖ మీడియా న్యూస్ ఆర్గనైజేషన్లు, మలేషియన్ వెబ్సైట్లు ఈ వార్తలను పరిశీలించగా ఎలాంటి అధికారిక ధృవీకరణ లేదు అని తెలుసుకున్నారు. డాక్టర్ జాకీర్ నాయక్ ఆరోగ్యంపై నెగిటివ్ ప్రచారం చేసినటువంటి సమాచారం పరిశీలించినప్పుడు ఏ ప్రభుత్వ కార్యాలయం లేదా ఆసుపత్రి లేదా కుటుంబం నుండి అధికారికంగా ఈ వార్త నిజమని ఏ రకంగా ధృవీకరణ అవ్వలేదని చెప్పారు. ఇది పూర్తిగా అనధికారికం. ఆయనపై వచ్చినటువంటి తప్పుడు ఆరోపణలను స్వయంగా డాక్టర్ జాకీర్ నాయక్ గారి లాయర్ అయినటువంటి అక్బరుద్దీన్ అబ్దుల్ ఖాదీర్ ఈ ఆరోగ్య సంబంధిత వదంతులను పూర్తిగా ఖండించారు. ఈ వార్తలు పూర్తిగా అసత్యం, ఆయన కుటుంబానికి మరియు ఇస్లాం ప్రీచింగ్ నుండి ఆయన దూరం చేయడానికి ఉద్దేశించిన దురుద్దేశపూర్వక ప్రయత్నం అని స్పష్టం చేశారు. వాస్తవ ఆధారాలు లేకుండా సోషల్ మీడియా ద్వారా ఒకరు లేదా ఒక గ్రూప్ ఉద్దేశపూర్వకంగా పుకార్లు సృష్టించి ఒక మత గురువును, ఆయన వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసేందుకే ఆయనకు ఎయిడ్స్ ఉందని ఈ వదంతులు ప్రారంభమయ్యాయని చెప్పారు. ఇలాంటి తప్పుడు ఆరోపణలు, అబద్ధపు ప్రచారాలు వ్యాపించినప్పుడు ఖురాన్ ఇచ్చేటటువంటి సమాధానం ఏంటి అంటే, ఖురాన్లోని సూరే అల్ హుజరాత్ సూర నెంబర్ 49 ఆయత నెంబర్ 6ని పరిశీలించినట్లయితే, యా అయ్యుహల్లదీన ఆమను ఇన్ జాఅకుం ఫాసికుం బినబయిన్ ఫతబయ్యను అన్ తుసీబు కౌమం బిజిహాలతిన్ ఫతుస్బిహు అలా మా ఫఅల్తుం నాదిమీన్. ఓ విశ్వాసులారా, ఎవడైనా ఒక దుర్మార్గుడు అంటే ఫాసిక్ మీ వద్దకు ఏదైనా వార్త తెస్తే
మీరు మీకు తెలియకుండానే ఇతరులకు నష్టం కలిగించి మీరు చేసిన దానికి పశ్చాత్తాపపడవలసిన స్థితి రాకముందే నిజాలను విచారించి తెలుసుకోండి, అబద్ధాలను ప్రచారం చేయకండి అని ఖురాన్ అంటుంది. మరియు ఇలాంటి నిందలు మోపే వారిని శిక్షించండి అని కూడా ఖురాన్ అంటుంది. సూర అన్-నూర్ సూర నంబర్ 24 ఆయత నంబర్ 4లో మరియు ఎవరైనా శీలావతులైనటువంటి స్త్రీలపై అపనింద మోపిన తర్వాత 4 సాక్షులను తీసుకొని రాలేరో వారికి 80 కొరడా దెబ్బలు కొట్టండి మరియు వారి సాక్ష్యాన్ని ఎన్నటికీ స్వీకరించకండి, అలాంటి వారు పరమ దుర్మార్గులు, దుష్టులు అని ఖురాన్ అంటుంది. ఈ విధంగా డాక్టర్ జాకిర్ నాయక్ గారికి ఎయిడ్స్ సోకిందని గత కొన్ని రోజులుగా ఏదైతే దుష్ప్రచారాలు జరుగుతున్నాయో, కొంతమంది యూట్యూబర్స్ వారి యొక్క మతోన్మాద పైశాచికత్వ ఆనందం పొందేటటువంటి ప్రయత్నం చేస్తున్నారో, దీని వెనక ఉన్నటువంటి ఏకైక ఎజెండా ఏంటంటే జాకిర్ నాయక్ ఇస్లామిక్ మత గురువు కాబట్టి ఆయన యొక్క క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ కొన్ని తప్పుడు మెడికల్ రిపోర్ట్లను సృష్టించి చివరికి డాక్టర్ జాకిర్ నాయక్ గారికి ఎయిడ్స్ ఉంటే తన భార్యకు ఉండొచ్చు కానీ కూతురుకి ఎలా ఉంటుంది, వీరి మతంలో వావి వరుసలు లేవని చెప్పేసి ఎంత దిగజారుడు తనంతో ఎవరైతే పోస్టులు పెడుతున్నారో, వీడియోలు చేస్తున్నారో వారి యొక్క క్యారెక్టర్, వారు ఎలాంటి వర్గానికి చెందినవారో ఒక్కసారి మీరే మీ అంతరాత్మ సాక్షిగా మీరు పరిశీలించుకోండి. కాబట్టి ఇలాంటి ఫేక్ ప్రచారాలు చేసి ఒక వ్యక్తిని లేదా ఒక మతాన్ని కించపరిచేటటువంటి దుర్మార్గుల్ని ఖచ్చితంగా మీరు ప్రశ్నించండి. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్, మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి స్వచ్ఛమైనటువంటి ఫారెస్ట్ హనీ కోసం మీరు సంప్రదించండి. అలాగే పురుషుల కోసం ప్రత్యేకంగా తయారు చేయబడినటువంటి షాహీ హల్వా, ఇది లైంగిక సమస్యలను దూరం చేసి శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది, మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతినిస్తుంది. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్ గా హెర్బల్ ప్రొడక్ట్స్ తో తయారు చేయబడినటువంటిది. కాబట్టి స్క్రీన్ పై కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్ కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రొడక్ట్స్ ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. ఆలస్యం ఎందుకు, వెంటనే ఆర్డర్ చేయండి. ఉమ్రా ఆఫర్కి సంబంధించి 1000 కస్టమర్స్ అవ్వగానే, అంటే ఇంకా 225 ఆర్డర్స్ రాగానే ఈ 1000 మందికి డ్రా తీసి ముందు ఒకరిని ఉమ్రాకి పంపించడం జరుగుతుంది. కాబట్టి ఈ 225 మంది తల్బీనా కస్టమర్స్కి ఇది ఒక గొప్ప అవకాశం. వెంటనే నెంబర్కి ఫోన్ చేసి తల్బీనా ఆర్డర్ చేసుకోండి. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.